కొందరి ఢిల్లీ పర్యటనలు, ఆ తర్వాత న్యాయ వ్యవస్థల్లో కొన్ని కీలక స్థానాల్లో కొందరు వ్యక్తులు వచ్చి కూర్చోబోతూ ఉండడం, అండ్ రాష్ట్ర కేంద్ర విచారణ సంస్థల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు, కొన్ని మార్పులు, ఇవన్నీ ఎక్కడికక్కడ సపరేట్ డాట్స్ లాగా కనిపిస్తూ ఉన్నా కూడా ఆ డాట్స్ అన్నింటినీ కలిపితే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా నాకు అర్థమవుతూ ఉంది. ఆ సంకేతాలు చాలా క్లియర్గానే కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, దాని అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా చాలా కఠినమైన పరిస్థితులు అయితే ఎదురు కాబోతున్నాయని చెప్పి అనిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం రోజులు ఒక లెక్క, రాబోయే 3 సంవత్సరాలు మరో లెక్క. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల మీద ఉన్నటువంటి ఒక ప్రధాన అభియోగం ఏంటి? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టలు అంటూ ఉంటారు. మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా తెలిసిన వాళ్ళు అంటారు. అండ్ ఇంతకుముందే వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు నాటారు. అవి వృక్షాలు, మహావృక్షాలు అయ్యాయి. జగన్ గారి ప్రత్యర్థులకు అధికారంలో లేకుండా ఉంటే మాత్రం అక్కడక్కడ నాటిన, వివిధ వ్యవస్థలు నాటిన ఈ విత్తనాలు చెట్లే ఉన్నాయి కదా, ఆ చెట్లేమో జగన్ గారి ప్రత్యర్థులకు అధికారం లేకపోతే నీడనిస్తూ ఉంటాయి. వాళ్ళు అధికారంలో ఉన్నారు అంటే, ఇప్పుడు ఎవరైతే జగన్ గారికి ప్రత్యర్థులుగా ఉన్నారో, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో, ద్వేషించే వాళ్ళు ఉన్నారో, వాళ్ళ అధికారంలో లేకుంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి చెట్లు, విత్తనాలు ఎప్పుడో వేశారు, అవి చెట్లు వృక్షాలు అయ్యాయి, అవి నీడనిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళే అధికారంలో ఉంటే ఈ చెట్లు మరికొందరి మీద విరుచుకుపడుతూ ఉంటాయి. నిర్దాక్షిణ్యంగా మరికొందరిని తొక్కేస్తూ ఉంటాయి, బలహీనం చేస్తూ ఉంటాయి, ఎదగనీయకుండా చేస్తూ ఉంటాయి. చాలాసార్లు ఇది నిజమని చెప్పి నమ్మే పరిస్థితులు, అటువంటి సాక్ష్యాలు కూడా మనం చూసాం. సో సేమ్ అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అప్లికేబుల్ కాబోతుందేమో. రాబోయే రోజులు కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేలా చేయబోతున్నాయేమో అని కొన్ని మార్పులు అనిపిస్తూ ఉన్నాయి, కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకు సంవత్సరం రోజులకు మించి మరీ రాబోయే 3 సంవత్సరాలు చాలా పకడ్బందీగా వీళ్ళకి ఎదురు కాబోయే కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది. బహుశా నా ఊహ మాత్రమేనేమో, లేకుంటే నిజంగానే వివిధ వ్యవస్థల్లో, వివిధ స్థాయిలో జరుగుతున్నటువంటి మార్పులు, పరిణామాలు, వీటన్నింటినీ చుక్కలు కలిపే కోణంలోనే చూడాలా, లేకుంటే ఎక్కడి చుక్కను అక్కడే వదిలేయాలా? రాబోయే రోజుల్లో డెఫినెట్లీ కాలం సమాధానం చెబుతుంది ఈ అనుమానాలకు, ఈ ఊహలకు, ఈ ప్రశ్నలకు.